హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్ 97. సో ఈ రోజు వచ్చేసి మా నైసి గడి బర్త్డే, అంటే మా పెద్దక్క వాళ్ళ ఫస్ట్ కూతురు బర్త్డే. సో ఆ సెలబ్రేషన్స్ కోసం మేము తన హాస్టల్కి వెళ్ళాము. హాస్టల్లో సెలబ్రేషన్స్ చేస్తే అంత బాగుండదు అని చెప్పి మేడంని పర్మిషన్ అడిగి ఇంకా రెస్టారెంట్కి తీసుకొచ్చి రెస్టారెంట్లో కేక్ కట్ చేపించి సెలబ్రేషన్స్ చేసాము. మా అక్క అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే మంచిగా ప్రతిసారి హాస్టల్లో కట్ చేపించేవాళ్ళు, ఈసారి మేమందరం వచ్చామని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇంకా మంచి అందరం ఫొటోస్ దిగి, నేను నెక్స్ట్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫొటోస్ దిగి ఇంకా అందరం హాయిగా కడుపు నిండా తిని వెళ్ళాము. సో ఇది వచ్చేసి పిక్చర్స్ చూడండి, మేము ఏమేమి తిన్నాము, ఎవరెవరం వెళ్ళామో కూడా మీకు ఇక్కడ క్లియర్గా పిక్చర్లో కనిపిస్తుంది. మా అన్న, మా వదిన, మా అక్క పిల్లలు. సో మేము బిర్యానీ ఆర్డర్ చేసాము, ఫ్యామిలీ బిర్యానీ ప్యాక్ ఆర్డర్ చేసి మేము ఇంకా తినేసాము. పిల్లలకి మాకు బిర్యానీ వద్దు అని చెప్తే వాళ్ళ కోసం స్పెషల్గా నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాము. వాళ్ళు తినేశారు. మంచి హాయిగా అందరం కడుపు నిండా తినేసాము. ఫుల్ ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా ఎంటర్టైన్గా ఉన్నాము. సో ఇది వచ్చేసి మా చిన్నక్క, మా బావ వాళ్ళు కూడా వచ్చారు. మేమందరం కలిసి కార్లో వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క పిల్లలు ముగ్గురిని చూపిస్తాను. ఫస్ట్ నైసిత, తర్వాతకి లక్కీ, తర్వాతకి చిట్టి తల్లి అంటే తన పేరు ప్రణతి. సో ఇంకా మేము అంత హాస్టల్లో కంప్లీట్ అయ్యాక ఇంకా పార్క్కి వచ్చేసాము. పార్క్ అంటే ఇది పార్క్ కాదు, నార్మల్గా విలేజ్లో ఉన్న వాళ్ళందరి కోసం ఇలా ఎక్సర్సైజెస్ అవి క్రియేట్ చేస్తారు కదా, దాన్ని. ఇక్కడ చూడండి, మా అక్కకు చాలా భయం స్పీడ్గా ఊపితే, నేను కావాల్సి అలా స్పీడ్గా ఊపుతున్నాను చూడండి ఎంత భయపడుతుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము ఇలా తిరిగే దాంట్లో ఎక్కాం. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. అవన్నీ చిన్నపిల్లలే, కాకపోతే మేము కూడా మంచిగా ఎగిరాము. మాకు ఫుల్ ఫన్నీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ మేము లొకేషన్ ఎట్లుందో చూపిస్తాను చూడండి. ఇది లొకేషన్. వన్ సైడ్ పిల్లలు ఆడుకునేది, వన్ సైడ్ ఎక్సర్సైజ్ చేసేది. ఇది వచ్చేసి మా అన్న, మా వదిన సైకిల్ తొక్కుతున్నారు. అక్కడ వేరే పిల్లలు తీసుకొచ్చుకుంది, మేము తీసుకొని చాలా ఎంజాయ్ చేసినాం ఆ సైకిల్స్ తోటి కూడా. ఇక్కడ మేము వచ్చేసి నలుగురం ఆడుకుంటున్నాము. ఇది ఏ మాటనో కూడా నాకు తెలియదు. సో ఇక్కడ వచ్చేసి మా బావ పిల్లలకు ఇయ్యనంటున్నాడు. ఇంకా మా సోనుగాడితోటైతే ఫుల్ ఆఫ్ ఫన్. దాన్ని వాడు ఒక 20 సార్లు 30 సార్లు ఎక్కవచ్చు నాకు తెలిసి. వాడు అదొక్కటే ఆడుకున్నాడు, ఏది కూడా ఆడుకోలేదు. ఇంకా చూస్తున్నాను, వీడియో తీయండి అని చూస్తూ మరీ జారుతున్నాడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ లొకేషన్ చూపించాను చూడండి. అండ్ మాకు చాలా అంటే చాలా ఎంటర్టైన్గా ఫీల్ అయ్యాం. బట్ మా నైస్తని కొంచెం మిస్ అయ్యాం అనిపించింది. ఇంకా కార్ అక్కడికి పెట్టి మేము వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇక్కడ ఆకాశాన్ని చూడండి ఎంత అందంగా ఉందా. ఆకాశం అందాలు అంటారు కదా, నాకు ఇది చూస్తే అలానే అనిపించింది. మీరెవరైనా ఇంతకుముందుకు ఇలా చూసారా? థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.